మనిషి జీవితం కొలమానం ఎంత? 100 ఏళ్ళు అంటారు. అది నిజమేనా? మరి 50 ఏళ్లకే షష్ఠి పూర్తి వేడుకలు చేసుకోవాలి కదా. షష్ఠి అంటే 60 కదా. అవును, శాస్త్ర ప్రకారం 120 ఏళ్ళు ఒక మనిషి జీవిత కొలమానం. మీరు ఒకటి గమనించారా? ప్రపంచంలో ప్రతిదానికి కొలమానం ఉంది. మనకి 6 ఋతువులు, 12 నెలలు, 60 సంవత్సరాలు, 1 గంటకి 60 నిమిషాలు, 1 నిమిషానికి 60 సెకండ్లు. అలాగే మనిషి జీవితం కూడా 120 ఏళ్లకి కొలమానం. మనిషి తను పుట్టిన సంవత్సరం నుంచి లెక్క వేస్తే మళ్ళీ పుట్టిన సంవత్సరం వచ్చే వరకు అతనికి 60 ఏళ్ళు నిండుతాయి. అంటే మనిషి జీవితంలో సగం పూర్తవుతుంది. రాపిడి ఎంత ఎక్కువైతే అగ్ని అంత త్వరగా రాజుకుంటుంది. అలాగే అంతర్మదనం వల్ల వచ్చే కష్టాలు, సంతోషాలు ఎంత ఎక్కువైతే 60 ఏళ్ళు వచ్చేసరికి జీవితం పరిపక్వత చెందుతుంది. మిగిలిన జీవితం దైవధ్యానంలో గడుపుతూ నూతన తరానికి మార్గదర్శకులు కావాలి. అందుకే హోమాలు చేయాలి, శాంతులు జరిపించాలి. అయితే మన ప్రసాద్ గారు జరుపుకుంటున్న ఈ వేడుకని ఇప్పుడు చూద్దాం రండి. భూతిం గమయతి గమయతి భూతిమేనమేనం భూతిం గమయతి గమయతి భూతిం భూతిం గమయతి భవతి భవతి గమయతి భూతిం భూతిం గమయతి భవతి గమయతి భవతి భవతి గమయతి గమయతి భవత్యేవైవ భవతి గమయతి గమయతి భవత్యేవ భవత్యేవైవ భవతి భవత్యేవాగ్నయే నయ భవతి భవత్యేవాగ్నయే దేవాగ్నయే నయ ఏవైవాగ్నయే రుక్మతే రుక్మతే నయ ఏవైవాగ్నయే రుక్మతే అగ్నయే రుక్మతే రుక్మతే అగ్నయే అగ్నయే రుక్మతే పురోడాసం పురోడాసకం రుక్మతే అగ్నయే అగ్నయే రుక్మతే పురోడాసం రుక్మతే పురోడాసం పురోడాసకం రుక్మతే అగ్నయే జాతవేదసే అగ్నయే జాతవేదసే జాతవేదసే అగ్నయే అగ్నయే జాతవేదసే పురోడాసం పురోడాసం జాతవేదసే అగ్నయే అగ్నయే జాతవేదసే పురోడాసం జాతవేదసే పురోడాసం పురోడాసం వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక
అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేళ్ల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల
ब्रह्मसामम् भवति ब्रह्मसाममिति ब्रह्मासामम् भवति वारवन्तीयमग्निस्तोमसामम् वारवन्तीयमिति वारवन्तीयमग्निस्तोमसामम् सारस्वती स्तोमसाममित्यग्निस्तोमा सामम् सारस्वती नमः आपो गन्धारी वारिवाहमा స్కూటర్ లేదు, ఏం లేదు, సైకిల్తో బతుకు. అలాంటి అప్పుడు శాస్త్రి గారు స్కూటర్లో పెట్రోల్ కొట్టించి నువ్వు స్కూటర్ తీసుకుని వెళ్ళాలంటే అంకుల్ గారు 500 రూపాయలు ఇచ్చారు. నువ్వు ఇక్కడక్కడ తిన్నాం కాదు, దసపల్లాకి వెళ్ళి మీ ఆవిడకి తినిపించన్నారు. నాకేం బుర్ర పని చేయలే. 500 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను నా జీవితంలో నేను ఖర్చు పెట్టను. అలాగా మమ్మల్ని ఆదుకుని ఒక కన్న బిడ్డలా చూశారు. అది మాత్రం మర్చిపోలేను, మర్చిపోను కూడాను. నేను చెప్తానండి. మా వీళ్ళ పెళ్ళైన కొత్త అనమాట. మేము ఇల్లు కట్టుకున్నాం. వీళ్ళ నాన్నగారు వచ్చి మా ఆయనకి నాకు, మా అమ్మాయి చిన్నపిల్ల, మా అమ్మాయిని మీరే జాగ్రత్తగా చూడాలి అని బాగా అప్పచెప్పారు అన్నమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. సో ఏంటంటే మా శాస్త్రి గారు, మేము ముగ్గురు కూడా అలాగా రాత్రి 12, 1 గంట కబుర్లు, కాలక్షేపాలు, భోజనాలు, వాట్ నాట్ అన్నీ కూడా. ఇప్పటికి కూడా కరోనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఏంటంటే ఒకే ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ కావు, ఒకే ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. సో టిల్ టుడే ఇదే కంటిన్యూ అవుతుంది. అందులో నేను ఆది హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ ఫంక్షన్కి. అది వస్తాయి. ఇప్పుడు పెళ్ళి అయ్యాక లక్ష్మి గారికి పరిచయం. ఈ పెళ్లి కాకముందే ఈ పోలీసు నన్ను రోడ్డు మీద ఆపేసేవాడు. నేను రోజు రాత్రి 10 దాటాక ఆటోలో వచ్చేవాడిని. రోడ్డు మీద నన్ను ఆపేవాడు. బాబు నా ఆటో తప్ప నీకేం కనపడదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా మా జర్నీ ఇలాగే జరిగింది. ప్రతి మనిషి కలయికకి ఒక అర్థం ఉంటుంది. మనలో ఉన్న ఆ ఆనందం, బాధ, కోపం అన్నీ ఆ ఒక్క మనిషితోనే ముడిపడి ఉంటుంది. 2 మనుషులు కలిసి గడిపే ఇలాంటి ఒకే ఒక్క జీవితం వైవాహిక జీవితం. వీరి పరిణయం 7 అడుగులతో నాంది పలికి ఒక్కో వసంతం ఒక్కో అడుగుగా ప్రయాణం సాగించింది. వీరి ప్రణయం షష్ఠి పూర్తి చేసుకుంది.